భారతదేశంలో బంగారానికి డిమాండ్ ఎక్కువ. పిసరంత బంగారం దొరికితే జాగ్రత్తగా ఉంచుకుంటారు. ప్రతి ఏడాది అక్షయ తృతీయ రోజున ఎంతో కొంత పసిడిని కొనుగోలు చేస్తారు. పెళ్లిళ్లు, శుభకార్యాల్లో బంగారం తప్పనిసరిగా ఉండేలా చూసుకుంటారు. బంగారాన్ని లక్ష్మీదేవితో పోలుస్తారు. ఈ తరుణంలో బంగారు కొనుగోళ్లకు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. ఒక గజం భూమితో ఓ తులం బంగారం సమానంగా అయ్యే రోజులు రాబోయే అవకాశం ఉంది. ఇంత డిమాండ్ ఉన్న బంగారాన్ని ఎవరైనా ఉచితంగా ఇవ్వమంటే ఇస్తారా? అది నది వెంట బంగారం ఉంటుందంటే ఎవరైనా ఊరుకుంటారా? వెంటనే వెళ్లి తోడుకుంటారు. కానీ అమెరికాతో పాటుగా భారత్ లోని కొన్ని నదులలో బంగారం నదుల వెంట పారుతూ ఉంటుంది. ఆ నదులు ఏవంటే, నదుల వెంట నీళ్లు రావడం చూస్తుంటాం. ఈ నీళ్ల కింద మట్టి ఉంటుందని తెలుసు, కానీ నదుల్లో నీళ్లతో పాటు బంగారం కూడా వస్తుందంటే ఎవరైనా నమ్ముతారా? కానీ ఇది నిజం. ఎందుకంటే కొన్ని నదుల నీళ్లతో పాటుగా బంగారం ప్రవహిస్తుంది. అలాంటి వాటిలో మిస్సౌరి నది ఒకటి. ఇది అమెరికాలో ఉంది. ఈ నదిలో బంగారం ఉందన్న విషయం 19వ శతాబ్దంలో కనుగొన్నారు. ఇక్కడ ప్రజలు ఇసుకను ఫిల్టర్ చేసి బంగారపు రేణువులు సేకరించుకుంటారు. కానీ ఒక్క రోజంతా కష్టపడితే 1 గ్రాము బంగారం మాత్రమే వస్తుంది. అమెరికాలోని మరో నది బిగ్ హాల్. ఇక్కడ కూడా నదిలో బంగారం లభిస్తుంది. అయితే ఇక్కడ పెద్ద మొత్తంలో లభిస్తుందని గుర్తించారు. ఇక్కడ కొన్నేళ్ల క్రిందట $5 మిలియన్ల విలువైన బంగారాన్ని బయటకు తీసినట్టుగా చరిత్ర చెప్తోంది. అలాగే కాలిఫోర్నియాలోని యూబా నదికి ఉపనదుల్లో బంగారం రేణువులు గుర్తించారు. 1850లోనే ఇక్కడ బంగారం మైనింగ్ ని కనుగొన్నారు. ఇప్పటికీ ఇక్కడ బంగారం కోసం సర్చ్ చేస్తూ ఉంటారు. ఇండియాలోనూ అన్ని నదుల్లో బంగారు నదులున్నాయి. వాటిలో సువర్ణరేఖ ఒక నది. జార్ఖండ్ రాష్ట్రంలో ఉన్న ఈ నది ఇసుకను ఫిల్టర్ చేయడం వల్ల బంగారం దొరికే అవకాశాలున్నాయి అంటూ తేలింది. ఇక్కడ స్థానిక గిరిజనులు కూడా ఎక్కువ శాతం ఇలా ఇసుకను ఫిల్టర్ చేసి బంగారాన్ని వెలికి తీస్తూ ఉంటారు. ఈ నది జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, ఒడిశా రాష్ట్రాల గుండా ప్రవహిస్తుంది. కొన్ని ప్రాంతాల్లో బంగారం కోసం ప్రత్యేకంగా తవ్వకాలు జరిపి సేకరిస్తారు. భారత్ లోని స్వర్ణరేఖ నదితో పాటుగా దీని ఉపనదిగాను బంగారం రేణువులు కనుగొన్నారు. అయితే నదుల్లో బంగారం ఎలా ఉంటుందని కొందరు సందేహం ఉంటుంది. బంగారం గనుల్లో నది నీరు ప్రవహించడం వల్ల ఆ నీటితో పాటుగా ఈ బంగారం రేణువులు కూడా కొట్టుకు వస్తూ ఉంటాయి. ఇలా వస్తుండగా కొందరు గుర్తించి దానిని దక్కించుకుంటారు. ఇండియాలో బంగారానికి డిమాండ్ ఎక్కువ. అందుకే కాస్త బంగారం దొరికినా తమకు మంచి లాభం ఉందని ఆశిస్తున్నారు.